2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినట్టు ఉండేది వెల్త్ ప్లేసెస్ అని మన ఇంట్లో కొన్ని ఉంటాయి కదా. సో అవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చెప్పడం జరిగింది. అండ్ పర్స్లో ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మంచి టెక్నిక్, వెరీ గుడ్ సార్. ఈ వీడియోలో అని చెప్తాను. ఎస్, ఈ వీడియోలో మీరు అనుకోవచ్చు చాలా మంది నేను ఎంత డబ్బు సంపాదించగలనా లేదని. ఒక పిక్చర్ చూపిస్తాను, చాలా జాగ్రత్తగా జూమ్ చేసి మరి చూడండి. రీసెంట్గా ఈ మధ్య ఒక పిక్చర్ చాలా హల్చల్ చేస్తుంది ముంబైలో. సో ఏంటి అని అంటే చూడండి, చాలా దగ్గరగా జూమ్ చేసి మరి చూడండి, కళ్ళు పెద్దవి చేసి మరి చూడండి. ముంబైలో ఒక బిచ్చగాడు, ఒక బెగ్గర్ 7.5 కోట్లు కూడబెట్టాడండి అతను. సో ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు చాలామంది, కానీ ఏమి సంపాదించలేరు. కానీ ఇక్కడ చూడండి, ఒక బిచ్చగాడు కూడా ప్లానింగ్. అసలు అతను చూస్తే ఇన్స్పైర్ అవ్వాలా, అసూయపడాలా? 7.5 కోట్ల సంపాదన, ఆశ్చర్యపరిచి, అది కూడా ఒక బెగ్గర్. ఇక్కడ నేను ఎందుకు ఇందాక 40 ఏళ్ళు ఉద్యోగం చేసినంటే ప్లానింగ్ చూడండి. ఒక బెగ్గర్ కూడా చాలా ప్లానింగ్తో ఉంటే, అంటే ఇక్కడ చూడండి 7.5 కోట్లు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముంబైలో అతని పేరు భరత్ జైన్. 7.5 కోట్ల సంపద. ఒక బెగ్గర్ అడుక్కుని ముంబైలో ఒక బెగ్గర్ 7.5 కోట్ల సంపద కూడబెట్టుకున్నాడు. సో అతను ఏం చేస్తున్నాడంటే, జనరల్గా వచ్చిన డబ్బుతో జాగ్రత్తగా పెంచుకుని షాపులు కొనుక్కున్నాడు, దాని నుంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మిగతా వాటిలో పెట్టుబడి కూడా పెట్టాడండి అతను. చూడండి, అంటే ల్యాప్టాప్. సో ఇప్పుడు చాలా సెన్సేషన్ న్యూస్ ఇది యాక్చువల్లీ, బాగా సోషల్ మీడియాలో. సో మీరు కూడా అసలు చూడండి, అతనే అంత సంపాదిస్తే మనం కూడా చదువుకున్నాం కదా, మనం కూడా సంపాదించాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నెక్స్ట్ ఒక 5 ఇయర్స్లో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, ఎన్ని కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. మీరు రీసెంట్ కుబేర సినిమాలో నీకు ఏం కావాలంటే ఆ సినిమాలో కూడా బెగ్గర్ కోట్లు అంటే. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎన్ని కోట్లు సంపాదిద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ 5 ఇయర్స్లో. 5 కోట్ల, 10 కోట్ల, లెక్క ఎక్కువైనా పర్లేదు, షేర్ ఖాన్ తక్కువ కాకుండా చూసుకున్నా, అంతకన్నా తక్కువ కాకుండా. ఏ మనిషిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు చెప్పడానికి ఇది బెస్ట్ ఇమేజ్. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు, బెస్ట్. ఎస్, ట్రూ అండి, 100% ట్రూ. సో అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సింబల్స్ వాడడం వల్ల కూడా మనం సంపదను క్రియేట్ చేసుకోవచ్చు. సింబల్స్ ఉంటాయి, కొన్ని రకాల సింబల్స్. సో నేను ఒక సింబల్ ఇస్తాను, జాగ్రత్తగా ఆ సింబల్ మీరు యూజ్ చేయండి. రోజు మీరు వెళ్ళేటప్పుడు చేతి మీద రాసుకుని వెళ్ళండి, లేదా పేపర్ మీద రాసుకుని అది మీ పాకెట్లో పెట్టుకుని క్యారీ చేయండి. ఏంటనంటే, సో ఇది ఒక పురాతనమైన సింబల్, దీన్ని ఫేహు అని అంటారు అనమాట. సో దీన్ని ఇస్ కాల్డ్ ఫేహు అని అంటే, చూడండి ఈ సింబల్ స్ట్రైట్ ఒక గీత గీయాలి, అలా ఒకటి, ఇలా ఒకటి, జస్ట్ ఎఫ్ లాగా మీరు గీయాలి. సో ఫేహు అంటారు ఈ సింబల్ని. చాలా పవర్ఫుల్ సింబల్ అండి ఇది, చాలా పవర్ఫుల్. నా క్లాసెస్కి వచ్చింది ఈ సింబల్ని ఇంకా ఎలా వాడాలని చెప్తాను. ఇందాక మనం 6 కాయిన్స్ మనీ రిచువల్ చెప్పాం, అది కూడా ఎప్పుడు వాడాలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన లయన్స్ గేట్ పోర్టల్ నడుస్తుంది. సో ఈ పోర్టల్లో కానీ మీరు ఏం చేయాలో చేస్తే చాలా ఫాస్ట్గా, ఇప్పటివరకు అయిన బ్యాచెస్ కన్నా ఈసారి జరగబోయే ఎనర్జీ బ్యాచ్ చాలా పవర్ఫుల్. ఎందుకు అని అంటే, లయన్స్ గేట్ పోర్టల్ నడుస్తుంది. ఈ పోర్టల్లో మీరు ఏం చేసినా రూపాయి చేస్తే 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు వస్తుంది, అలా అన్నమాట. సో ఈ సింబల్ మీరు గీసుకోండి. సో ఎస్, ఏంటి ఈ సింబల్ ఇక్కడ మీరు చూడండి. దిస్ సింబల్ యూస్ టు అట్రాక్ట్ మనీ, ఫాస్ట్గా డబ్బు రావాలి, ఫైనాన్షియల్ లక్ కలిసి రావాలి. సో అలాంటి ఫైనాన్షియల్ లక్ అంటే చాలామందికి అర్థం కాదు. ఫైనాన్షియల్ లక్ అంటే పెద్ద ఆపర్చునిటీ అండి, పెద్ద లైక్ ఆఫర్స్ రావడం, అలాంటివి రావడమే మనం ఫైనాన్షియల్ లక్ అని అంటాం అనమాట. సో మీరు కింద కామెంట్ బాక్స్లో ఫైనాన్షియల్ లక్ అని కూడా టైప్ చేయండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, అట్రాక్ట్ వెల్త్ విత్ ఫింగర్ రింగ్. మనకున్న చేతి రింగ్స్ ద్వారా కూడా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. సో జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రింగ్ ఉంది, ఇప్పుడు నా చేతిలో ఒక రింగ్ ఉంది, ఓకే. సో ఈ రింగ్ ఏ చేతికి పెట్టుకుంటే ఏ డబ్బు ఎలా వస్తుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్రాక్ట్ వెల్త్ విత్ ఫింగర్ రింగ్ చూద్దాం. సో బీ రెడీ, మీ చేతికున్న రింగ్ ఎంత పవర్ఫుల్లో చూద్దాం. సో ఇక్కడ చూస్తే, నెక్స్ట్ చూస్తే ఏమవుతుంది, రాంగ్ ఫింగర్ బ్యాడ్ లక్. అంటే మనకున్న రింగ్ని సరైన ఫింగర్కి పెడితే లక్ కలిసి వస్తుంది, రాంగ్ ఫింగర్కి పెడితే బ్యాడ్ లక్ కలిసి వస్తుంది. మనీ ఫ్లో కూడా బాగుంటుంది. నేను చాలా రీసెర్చ్ చేశాను, ఇది అసలు నిజమా అబద్ధమా. ఎస్ అనిపించిన తర్వాత నేను రిలీజ్ చేస్తున్నాను. చూడండి, జనరల్గా ఇండెక్స్ ఫింగర్. మీ లైఫ్లో కెరియర్లో గ్రోత్ బాగా కావాలి అంటే అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమందికి ఇంట్లో అంటే లైక్ కొంతమంది ధనవంతులు ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో అంతా బాగానే డబ్బు ఉంటుంది, కానీ సక్సెస్ రాదు, కెరియర్ ముందుకెళ్దాం. అలాంటి వాళ్ళు ఇండెక్స్ ఫింగర్ అంటే ఈ చూపుడు వేలుకి మీరు రింగ్ పెట్టుకోవచ్చు, మంచి రింగ్. సో బూస్ట్ ఇది పెట్టుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ కూడా తీసుకుంటారండి చాలామంది. అప్పుడప్పుడు కొంతమంది రాంగ్ నిర్ణయాలు తీసుకుని సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి, ఇలా రకరకాలు ఫెయిల్ అవుతుంటాయి. అంటే మన ఇండెక్స్ ఫింగర్ లెవెలింగ్ మన కెరియర్ని ముందు తీసుకెళ్తుంది అనమాట. అండ్ దీని తర్వాత మిడిల్ ఫింగర్. సో ఈ మిడిల్ ఫింగర్, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్, దీన్ని మనీ మ్యాగ్నెట్ అంటారు.
నేను చాలా షాక్ అయ్యాను అనమాట. అవునా, ఈ ఫింగర్ని మనీ మ్యాగ్నెట్, ఎస్, ఈ చేతికి రింగ్ పెట్టుకోవడం వల్ల మనం మనీ మ్యాగ్నెట్ అవ్వచ్చు. అంటే ఇంకా ఇది స్ట్రాంగెస్ట్ ఫింగర్, సింపుల్ అండి. స్ట్రాంగ్ ఫింగర్, స్ట్రాంగ్ మనం రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, అట్రాక్ట్ స్ట్రాంగ్ మనీ. ఇప్పుడు 5 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, 500 రూపాయలు. ఇందులో స్ట్రాంగ్ మనీ అంటే ఏం చెప్తాం? 500 రూపాయలు చెప్తాం. సో పెద్ద డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే దీన్ని యూజ్ చేయండి. మిడిల్ ఫింగర్కి మీరు రింగ్ పెట్టుకోండి. స్ట్రాంగ్ ఫింగర్, ఇది ఏమవుతుందంటే డ్రాస్ అటెన్షన్ అండ్ లక్ కూడా అండి ఈ ఫింగర్ పెట్టుకోవడం వల్ల. నేను అందుకే మీరు చాలామంది అబ్జర్వ్ చేయండి, కొంతమంది 5 చేతికి పెట్టుకుంటారు, కొంతమంది 5 చేతికి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఈ మిడిల్ ఫింగర్కి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పీపుల్ విల్ నోటీస్ యూ, పీపుల్ మిమ్మల్ని నోట్ చేసి, హే మీరా ఇక్కడికి వచ్చారా అని అందరూ మీరు సడన్గా ఐడెంటిఫై అవుతారు అండ్ గుర్తుపడతారు. అండ్ ఇంకోటి పీపుల్ మీకు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారనమాట. సో ఇంకోటి ఇంకా తీసుకుంటే ఇప్పుడు రింగ్ ఫింగర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అదృష్టం, లక్, హ్యాపీనెస్ వస్తుంది. చూడండి, హ్యాపీనెస్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫింగర్ పెట్టుకోవాలి. కొంతమంది ఇంట్లో డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, హ్యాపీనెస్ ఒక్కటే ఉండదండి వాళ్ళ దగ్గర, హ్యాపీనెస్ ఉండదు. అరే ఏంటి నాకన్నా ఈడే హ్యాపీగా ఉన్నాడు అన్న ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. మనకన్నా కొంతమంది వాళ్ళ దగ్గర ఏముండదు, అరే వీడే హ్యాపీగా ఉన్నాడు, ఏంటి మా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు అవి అనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే రింగ్ ఫింగర్, ఈ ఫింగర్కి మీరు పెట్టుకోవడం వల్ల ఇక్కడ చూడండి, దిస్ ఫింగర్ డ్రా పవర్ఫుల్ పీపుల్. అంటే మీరు పవర్ఫుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలనుకుంటే ఈ ఫింగర్కి రింగ్ పెట్టుకోండి. అంటే అవకాశాలు కూడా అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ రింగ్ ఫింగర్కి పెట్టుకోండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఈ రింగ్ ఫింగర్కి పెట్టుకోవడం వల్ల ఇట్ బ్రింగ్స్ లవ్, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే లక్ కలిసి వస్తుంది, వెల్త్, అన్ని ఎవ్రీథింగ్ వస్తుంది. అందుకే జనరల్గా పెళ్ళిళ్ళలో రింగ్ ఫింగర్కి జనరల్గా ఉంగరం తొడుగుతుంటుంటారు, ఎందుకంటే ఒకరి మీద ఒక లవ్. అండ్ దిస్ రింగ్ ఫింగర్ డైరెక్ట్గా హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, హార్ట్కి కనెక్ట్ అయ్యి. సో ఇది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే లిటిల్ ఫింగర్, చిన్న ఫింగర్, బట్ ఇది చిన్న ఫింగరే కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. లిటిల్ ఫింగర్కి మనం పెట్టుకోవడం వల్ల ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, చాలామందికి డబ్బు వస్తుంది కానీ మనీ నిలబడదాం. సో ఏమవుతుందంటే ప్రొటెక్ట్స్ యువర్ మనీ, వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ సేవ్ అవుతుంది. జనరల్గా లేడీస్ దగ్గర ఎక్కువ బాగా డబ్బు ఉంటుంది చూడండి. జనరల్గా భర్త సంపాదిస్తుంటారు కానీ అతని దగ్గర పెద్దగా డబ్బు ఉండదు. ఎక్కువ అంటే లేడీస్ దగ్గర డబ్బులు ఉంటాయి, జాగ్రత్త పడుతుంటారు, పోపుల బాక్సులు అక్కడ ఇక్కడ డబ్బు ఉండదు. ఎందుకంటే జనరల్గా కొంతమంది లేడీస్ ఎక్కువగా ఈ చిన్న ఫింగర్ కూడా పెట్టుకుంటుంటారు. సో ఈ లిటిల్ ఫింగర్ పెట్టుకోవడం వల్ల జాగ్రత్తగా ఉండండి. ఇట్ కీప్స్ యూ ఫ్రమ్ లూజింగ్ మనీ, డబ్బు కోల్పోకుండా కాపాడుతుంది అనమాట. డబ్బుని సంపాదించడం వేరు, కోల్పోతుంటారు సడన్గా. కొంతమంది కష్టపడి సంపాదించారు, పుట్టుకుని ఎవరు వచ్చి గద్దలా పట్టుకెళ్ళిపోతారండి. సో ఫ్రెండ్ అని, వాళ్ళని, వీళ్ళని సరదాగా అప్పులు ఇస్తాం అనుకోకుండా అయిపోతుంది. సో ఇది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఈ చిన్న ఫింగర్కి, అంటే ఈ ఫింగర్ పెట్టుకోవడం వల్ల ఓపెన్ సమ్ సర్ప్రైజ్కి డబ్బు వస్తుంది అనమాట. అదృష్టం కానీ, సక్సెస్ కానీ, మనీ కూడా ఇలా వస్తుంది. సో ఈ విధంగా పెట్టుకోండి. అండ్ ఇంకోటి మీరు తీసుకుంటే నేను చెప్పేదండి ఈ వీడియోలో, రైట్ రింగ్ టు ద రైట్ ఫింగర్ అట్రాక్ట్స్ రైట్ టైం మనీ. అండ్ రైట్ టైంలో మనీ వస్తుంది. సో దట్ షిఫ్ట్ యువర్ ఎనర్జీ. ఈసారి బ్యాచ్ జరగబోయే బ్యాచ్ పేరు కూడా ఎనర్జీ బ్యాచ్ అని పెట్టాను. హయ్యెస్ట్ ఎనర్జీ రావాలంటే మీ చుట్టూ ఉన్న వస్తువులు ఏ విధంగా ఉండాలి, ఏ వస్తువులు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎందుకు ఉండాలి, ఇది నేను చెప్పబోతుంది క్లాసెస్లో. సర్ప్రైజింగ్ టాపిక్స్ అండి. మీ లైఫ్లో సర్ప్రైజింగ్ కావాలా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ వాంట్ సర్ప్రైజ్, లేదా సర్ప్రైజ్ అని టైప్ చేయండి. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.